కొద్ది సమయం దేవుని మాటలు మనం విందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం అందరం చదువుదాం. మొదటి వచనం అందరం చదువుదాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. మరో చదువుదామా? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యముంచండి. దైవజనుడైన పౌలు గారు ఈ మాటలో ఆ ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలకి తెలియజేశారు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనం ధ్యానం చేసుకునేటట్లుగా సహాయం చేయునుగాక. ఆ వాక్య భాగంలో గమనిస్తే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన మనం ఎవరమయ్యా అంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారు. మనది ఈ లోక సంబంధమైన పిలుపు కాదు. ఈ లోకంలో శాశ్వత కాలం బ్రతికే బ్రతుకు కోసం యేసయ్య మనల్ని పిలవలేదు. మనల్ని చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలిచాడయ్యా అంటే పరలోకంలో మనం ఉండాలి అని. యేసయ్య ఎక్కడైతే ఉంటాడో అక్కడే మనం ఆయనతో కూడా ఉండాలని పిలిచాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు కనుక మనం కూడా ఏ పిలుపుతో పిలువబడ్డాం? పరలోక సంబంధమైన పిలుపుతో మనం పిలువబడ్డాం. అంత మాత్రమే కాకుండా అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనమందరం ఎవరిమి చెప్పండి? పరిశుద్ధ సహోదరులు లేదా పరిశుద్ధ మీరంతా ఎవరు? పరిశుద్ధ సహోదరులు, పరిశుద్ధ సహోదరులు. పరిశుద్ధ సహోదరులు లేదా పరిశుద్ధ సహోదరులు అని అంటే యేసు ప్రభు రక్తం చేత కడగబడి, మారు మనసు పొంది యేసు ప్రభు రక్తం చేత కడగబడి బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ ఎవరయ్యా అంటే పరిశుద్ధులు. పరిశుద్ధులు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినాము. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ సహోదరులుగా నడిపించబడుతూ ఉన్నాము. ఒక రోజున మనం ఒప్పుకున్నాం. ఏమన్నాయా అంటే యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని ఒప్పుకున్నాం. యేసు ప్రభు కోసం నువ్వు జీవిస్తావా అని అంటే జీవిస్తాను అని నీకై నువ్వే తీర్మానం చేసుకుని ఒప్పుకున్న ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే ఆయన అంటాడు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి. మీరు పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డారు, వాస్తవమే. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ సహోదరులుగా నడిపించబడుతూ ఉన్నారు, వాస్తవమే. మీరు ఒప్పుకొన్నది కూడా వాస్తవమే. ఈ అనుభవాలు మీలో ఉన్నాయి కనుక మీ గురి లేదా మీ లక్ష్యం లేదా మీ ఉద్దేశం ఎవరి మీద ఉండాలి అంటే నజరేయుడైన యేసు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రధాన యాజకుడైన, చెప్పండి గట్టిగా, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి అని రాయబడింది. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లోనే అయినా లేదా దైవజన పౌలు గారు సంచరిస్తున్న ఆ రోజుల్లోనైనా ప్రధాన యాజకులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధాన యాజకులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రధాన
యాజకుల మీద లక్ష్యముంచండి అని దేవుని వాక్యం చెప్పడం లేదు. దైవజనుడైన పౌలు గారు కూడా కోరుకోవడం లేదు. అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఉన్న ప్రధాన యాజకుల మీద లక్ష్యముంచండి అని. రే నా వైపు చూడు, సౌండ్ తగ్గింది, అది వినపడుతుంది నాకు. నువ్వెందుకు అక్కడికి పోయావు? నీకేం పని? వాడు సెల్లు తీసుకో, వాడు సెల్లాడు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో జీవిస్తున్న ప్రధాన యాజకులు చాలామంది ఉంటే వారి మీద లక్ష్యం ఉంచండి అని చెప్పలేదు ఆయన. ఆయన చెప్పిన మాట ఏంటయ్యా అంటే, చూడండి అక్కడ, ప్రధాన యాజకులు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. వారి మీద లక్ష్యం ఉంచండి అని చెప్పకుండా ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి, యేసు మీద లక్ష్యముంచండి అని చెప్పిన ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించగలగాలి. చాలాసార్లు మనం చదివే ఉంటాం, కానీ అది ఏదో సామాన్యమైన మాటగా, సామాన్యమైన వాక్యంగా మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే అలాగే ఉంటుంది. ఆ మాటను గుర్తెరగలగాలి. ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి అని చెప్పబడిన అందులో ఉన్న ఆంతర్యం ఏంటి? మన ప్రధాన యాజకుడైన యేసు మీద ఎందుకు లక్ష్యం ఉంచాలి అనే ఆ ప్రశ్న మన వ్యక్తిగత జీవితంలో రాగలగాలి. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉన్న ఆ సమయంలో ఎందుకు లక్ష్యం ఉంచాలి అనేది ప్రశ్న రాగలిగితే దాని జవాబును మనం వెతుక్కొనగలిగే ఆ స్థితిలోనికి మనం రాగలుగుతాం ప్రియమైన వాళ్ళరా. అందుకనే ఆయన చూడండి, ప్రధాన యాజకుడిని యేసయ్య మీద లక్ష్యముంచండి, లక్ష్యముంచండి అని అంటానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం గమనించగలగాలి. మన ప్రధాన యాజకుడైన యేసయ్యని గురించి కాస్త ఆలోచన చేయగలిగితే ప్రధాన యాజకులు చేసే పని ఏంటి తెలుసిన? దేవుడు వారికి అనుగ్రహించిన గొప్ప పని లేదా ముఖ్యమైన పని, దేవుడు ప్రధాన యాజకుల్ని నియమించిన ఆ నియామకంలో లేదా ఏర్పరిచిన ఆ ఏర్పాట్లో లేదా వారికి ఉద్దేశించిన ఆ ఉద్దేశాన్ని మనం గమనించగలిగితే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ జీవిస్తున్న రోజుల్లో వారి జీవితంలో పొరపాటును తప్పు జరిగిందా, తెలిసి చేశారా, తెలియక చేశారా, కావాలని చేశారా అనే అవి మనం బైబిల్లో గమనించగలం. ఇప్పుడు మనం కూడా ఆలోచన చేయగలిగితే, కొంతమంది చూడండి అన్న పొరపాటు అయిపోయిందన్న అంటారు, కొంతమంది చూడండి కావాలనే చేశా అంటారు, కొంతమంది చూడండి ఏమవుతుంది చేశా ఏంటంట అనేవాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందా? అది ఏ పాపమైనా సరే, ఏ తప్పైనా సరే, అర్థమవుతుందా? ఏ తప్పైనా సరే, ఏ పాపమైనా సరే ఆ రోజుల్లో చేస్తే ఆ పాపములో నుంచి పరిహారము కలిగేటట్లుగా, ఆ పాపంలో నుంచి పరిహారం పొందుకొనగలిగేటట్లుగా దేవుడు ఏం చేశాడు అంటే బలి చెల్లించమని చెప్పాడు. ఆ బలి చెల్లించే ఆ పని ఎవరికి అప్పగించాడు అంటే ప్రధాన యాజకుని చేతికి అప్పగించాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నేను ఈ పాపం చేశానంటే నువ్వు గొర్రెపిల్ల తీసుకురాపో. ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ పాపం చేశానయ్యా అంటే నీవు వెళ్ళి గేదెను తీసుకురాపో, లేదా నీ వెళ్ళి పొట్టేలి పిల్లని తీసుకురాపో, లేదా పావురు పిల్ల సరిపోతుంది. అయ్యా నా స్థితి ఏం బాగలేదయ్యా, నా స్థితి చిన్న స్థితినయ్యా, నేను అంత ఉన్నవాడిని కాదయ్యా అంటే ఆ రోజున పరిస్థితులను బట్టి ప్రధాన యాజకుడు ఏదైతే చెప్తే అదే శాసనం, అదే చట్టం. దానికి మించి ప్రజలు ఏది చేసేవాళ్ళు కాదు. అందుకని ప్రియమైన వాళ్ళరా, ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు అంటే భయపడి చచ్చేవాళ్ళు. ప్రధాన యాజకుడు అంటే అంత విలువ ఉండేది, అంత గౌరవం ఉండేది. ఈ రోజుల్లో కూడా ఈ స్థితి ఇజ్రాయెల్ దేశంలో జరుగుతూ ఉంది. ప్రధాన యాజకులు ఇప్పటికీ ఉన్నారు, ఆ రోజుల నుంచి ఇప్పటికీ కూడా ప్రధాన యాజకులు ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అయితే మీరు చూడండి, ఈ లోకములో ఉన్న ప్రధాన యాజకులు మనం ఆలోచన చేస్తే, పాపము చేస్తే పాపము నిమిత్తం ఏదైనా బలి తెచ్చినప్పుడు ఆ బలిని చెల్లించేవాళ్ళు వాళ్ళు.
అయితే మన ప్రధాన యాజకుడైన నజరేయుడైన యేసయ్య మీద ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే, మనం పాపం చేస్తే ఆయన దగ్గరికి వెళ్తే పాప పరిహారం నిమిత్తం బలి చెప్తే ఆ బలి తీసుకుని వస్తే యేసయ్య బలి చెల్లించడంలే. అర్థమవుతుందా? ఆయన ఏమయ్యాడయ్య అంటే ఆయనే బలైపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో బలి వస్తువు తీసుకొని వస్తే వాళ్ళు బలి చెల్లించేవాళ్ళు, ప్రధాన యాజకులు. అయితే నజరేయుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ప్రధాన యాజకుడైన యేసయ్య బలి చెల్లించలేదు, కానీ ఆయనే బలియాగం అయిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని ఆయన అంటాడు, అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచండి, ఆయన మీద లక్ష్యం ఉంచండి. ఎందుకయ్యా అంటే ఆ ప్రధాన యాజకుడు బలి చెల్లించలేదు, కానీ ఆయనే బలైపోయాడు. ఆయనే మన కోసం బలైపోయాడు. ఆయన బలైపోయాడు గనుక ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో రక్షణ దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఏమంటే గొప్ప జయం కలుగుతూ ఉంది. ఏమండి, అందులో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదం అనుభవించగలిగేటట్లుగా యేసయ్య ఎందుకు పనికిరాని మన వ్యక్తిగత జీవితాలకు ఆయన ప్రసాదించాడు అన్నట్టులో సందేహమేమీ లేదు. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య బలిగా మారిపోయాడు, యేసయ్యే బలైపోయాడు. ఆయన కూర్చి మనం బైబిల్లో గమనించగలిగితే ఏ బలిగా మారాడు ఆయన? ఆయన బలి ఆయనని రాయబడిన దేవుని వాక్యంలో. ఏ బలిగా మార్చబడ్డాడు? ఆయనకై ఆయనే ఏ బలిగా మారాడు అనేది దేవుని వాక్యంలో సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆయన సంతానమునకును వైరము కలుగజేసేదను, నిన్ను తల మీద కొట్టును, మడిమ మీద కొట్టుదువని. చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ దేవుడు లోకాన్ని సృష్టించిన తర్వాత అవను ఆదమును కలుగు చేశాడు. కలుగు చేసి వారిని దగ్గరికి పిలిచి ఆశీర్వదించాడు. ఏమని అనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, భూమిని నిండించడమే కాకుండా లోపరుచుకోండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఆ అధికారము, ఆ వాగ్దానము, ఆ ఆశీర్వాదము పొందుకొని నడిపించబడతా ఉన్న రోజుల్లో ప్రియమైన వాళ్ళరా, ఏమండి, వాళ్ళు ఆ తోటలో ఉన్నప్పుడు ఆయనేమో పడుకుని నిద్రపోతా ఉన్నాడు, ఆమెమో అలా తిరుగుతూ ఉంటే సర్పములో సాతానుగాడి దూరి ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడడం, ఆమె మోసగించబడడం, ఆ తర్వాత దేవుడు అనుగ్రహించిన ఆ ఆశీర్వాదము, దేవుడు అనుగ్రహించిన వాగ్దానము, దేవుడు అనుగ్రహించిన అధికారము, దేవుడు అనుగ్రహించిన ఏలుబడి మొత్తం పోగొట్టుకోవడం జరిగింది ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత మీరు గమనించండి, దేవుడు ఆ తోటలోకి వచ్చి, ఆదామా నీవెక్కడున్నావు అని అంటే, అయ్యా నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిని తెలుసుకుని దాగుకుంటుని అన్నాడు. నీవు దిగంబరిని తెలిపిన వాడు ఎవడు అన్నాడు. అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఉంది కదా, ఆమె పండు తీసుకుని వస్తే అది తిన్నానయ్యా, తిన్న వెంటనే నేను దిగంబరిగా మారిపోయానయ్యా అని చెప్పడం జరిగింది. నువ్వెందుకు తిన్నావంటే ఆమె తీసుకొచ్చి ఇచ్చిందయ్యా అంటాడు. ఆమె దగ్గరికి పోయి ఆమెను అడిగితే, నువ్వెందుకు తీసుకొచ్చావు అని అంటే, అయ్యా నేను తీసుకురావడం కాదు, సర్పము నన్ను ఏం చేసింది, మోసపుచ్చింది అన్నది. ఇప్పుడు దేవుడు ప్రియమైన వాళ్ళరా దాని దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత మీరు గమనించండి, అక్కడ మీరు ఆలోచన చేస్తే దానిని శపిస్తూ ఆ సర్పాన్ని శపిస్తూ అన్న మాట మనం చదువుకున్నాం. ఆ మాట చూడండి అక్కడ 15వ వచనం చూడండి. ఇప్పుడు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును, ఆ మాట గమనించండి. అక్కడ నీకును చెప్పండి, స్త్రీకిని. పాము ఓ ప్రక్క పాము ఉంది, ఓ ప్రక్క స్త్రీ ఉంది. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానముకును
వైరము కలుగజేస్తాను అని దేవుడు ప్రియమైన వాళ్ళరా ఏమండి లోకములో ఏ మనిషి ఏది అవ్వ ఆదాము తప్ప ఇంకెవ్వరూ లేనప్పుడే చెప్పాడు. లోకముంది, చెట్లున్నాయి, పుట్టలున్నాయి, సముద్రం ఉంది, నీళ్లు ఇవన్నీ ఉన్నాయి. అయితే మానవులు వీళ్ళిద్దరు తప్ప, నరులు వీళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ లేరు. అప్పుడెప్పుడో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని తెలిసిన, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును, నీకును స్త్రీకిని, నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగు చేస్తాను. ఆ తర్వాత మీరు గమనిస్తే అక్కడే ప్రియమైన వాళ్ళరా, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానినే. ఆ మాట గమనించండి. ఇది ప్రియమైన వాళ్ళని మనం గమనించగలిగితే ఆ రోజున జరుగుతుంది అని చెప్పబడింది కాదు అది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఏమండి, పురుష సంతానమే వచ్చింది. అవ్వ ఆదాములు కలిసినప్పుడు పుట్టారు పిల్లలు. బైబిల్ రాయబడి స్పష్టంగా రాయబడి ఉంది. ఆ తర్వాత పిల్లలు పుట్టారు. ఆ తర్వాత జనరేషన్ స్టార్ట్ అయింది. సంతతి అలాగే వస్తూనే ఉంది. అది ఎవరి సంతతి అంటే ప్రియమైన వాళ్ళ పురుష సంతానమే గాని స్త్రీ సంతానము కాదు. స్త్రీ సంతానం ఎవరు? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును అని అంటే ప్రియమైన వాళ్ళరా కాలము పరిపూర్ణమైనప్పుడు. గలతీ పత్రిక తీస్తారా? గలతీ పత్రిక చూడండి, 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలు, దేవుడు తన కుమారుని పంపెను. ఆయన చదవండి గట్టిగా, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని. తర్వాత చదువుకుందాం. ఇప్పుడు చూడండి ప్రియమైన, ఆయన స్త్రీ యందు పుట్టి. ఇప్పుడు మనం అందరం ఎవరమే? నోరు తెరవచ్చుగా. పురుషులు ఎందుకు పుట్టామా, స్త్రీ ఎందుకు పుట్టామా? స్త్రీ ఎందుకు పుట్టిన వారమే. స్త్రీనే మనల్ని కన్నది. అయితే మనం స్త్రీ సంతానం కాదు, మనం ఎవరమంటే పురుష సంతానం. అర్థమవుతుందా? తల్లి తండ్రి ద్వారా ఈ లోకానికి వచ్చాం. అయితే యేసు ప్రభు ఎవరై అంటే ఆయనకి ప్రియమైన వాళ్ళరా ఆయనలో పురుష సంతానం లేదు, పురుష జీన్స్ లేవు ఆయనలో. దానివల్ల కలగలేదు ఆయన. బైబిల్లో రాయడం మాట తెలిసిన పరిశుద్ధాత్మ ద్వారా నీవు చెప్పండి, పరిశుద్ధాత్మ నేను ఆవరిస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భవతిగా మారుతావని రాయబడి ప్రియమైన వాళ్ళరా. అందుకని నజరేయుడైన యేసయ్య ఎవరై అంటే పురుష సంతానము కాదు. యేసు ప్రభు ఎవరై అంటే స్త్రీ సంతానమే గాని పురుష సంతానము కానే కాదు. ఈ లోకంలో నాడి ఆడుతూ బ్రతుకుతూ ఉన్న ఆ రోజుల్లో వాళ్ళైనా ఈ రోజుల్లో వాళ్ళైనా మన తర్వాత వచ్చే వాళ్ళైనా ఎవరై అంటే పురుష సంతానమే గాని స్త్రీ సంతానము కానే కాదు. ఇప్పుడు చూడండి, ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఆ రోజున చెప్పబడిన ఆ మాట కాలము సంపూర్ణమైనప్పుడు నజరేయుడైన యేసయ్యని ఈ లోకానికి పంపితే ఆ యేసయ్య ద్వారా ఆ వాక్యం నెరవేరు, ఆ వాగ్దానం నెరవేర్చబడింది. ఇప్పుడు యేసు ప్రభు ఏ బలిగా మార్చబడ్డాడు అంటే వాగ్దానము చేయబడిన బలిగా అయ్యాడు. హల్లెలూయా. ఆయన ఏ బలి? ఇప్పుడు చెప్పండి గట్టిగా. వాగ్దానము చేయబడిన బలిగా మారాడు. వాగ్దానం చేయబడిన బలి ఆయన. ఏ బలి? ఆయన బలి అయ్యును. చాలా మంది పాటలు రాస్తూనే ఉంటారు. ఏమని తెలిసిన, నా కొరకు బలి అయితివా, సిలువలో బలి అయితివా అంటారు. అర్థమైందా? ఆయన ఏ బలిగా మారాడు, ఏ బలి అయ్యాడు అని అంటే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా ఆయన వాగ్దానము చేయబడిన బలిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆ రోజున చెప్పబడిన ఆ వాగ్దానం కాలము పరిపూర్ణమైనప్పుడు జరిగేటట్లుగా ప్రభు నిర్ణయించాడు, తండ్రి నిర్ణయించాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. అందుకనే మనం గమనించవలసిన ఆ సత్యాన్ని ప్రియమైన వాళ్ళరా గమనించగలిగిన స్థితిలోనికి రాగలగాలి. నా కోసం బలి అయితివా. ఇప్పుడు ఈ రోజులన్నీ ఏంటి చెప్పండి, చెప్పొచ్చుగా. ఈ రోజులు ఏమంటారు మనోళ్ళు? ఏమంటారు చూస్తున్నారు? ఏమంటారు? లెంటు డేసా, శ్రమల
దినాలు, శ్రమల దినాలు ఎవరికి? ఏం చూస్తున్నారు? ఎవరికి శ్రమల దినాలు? ఎవరికి? వాళ్ళకే, ఇంకెవరికన్నా? గమనించండి. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కాదనట్లే. ఆయన ఏ బలి అయ్యాడు అని అంటే వాగ్దానము చేయబడిన బలిగా మారాడు. ఆయనకే మహిమ కలుగును గాక. మీరు ఇంకా గుర్తు చేస్తాం చూడండి. అబ్రహామును దేవుడు పిలిచి ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము బాధపడుతూ ఉంటే, ఏంటి అబ్రహాం బాధపడతా ఉన్నావంటే, అయ్యా ఆశీర్వాదం అయితే ఇచ్చావు, దీవెన అయితే ఇచ్చావు, ఐశ్వర్యం అయితే ఇచ్చావు, పనుల మనుషుల్ని ఇచ్చాడు, దాసుల్ని ఇచ్చావు, దాసుల్ని ఇచ్చావు, అందరిని ఇచ్చావయ్యా, సంతానం లేని వాడనైపోవచ్చున్నాను అని అంటే, లేదు లేదు నీకు సంతానం ఇస్తా, నేను నీకు సంతానం ఇస్తా అన్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆమె గర్భవతిగా మారడము జరిగింది. ఆ తర్వాత ఆ గర్భమున కుమారుడు పుట్టడము జరిగింది. ఆయనకి పేరు కూడా పెట్టారు. ఏమని చెప్పండి? ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఆ ఇస్సాకును అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటే 22 అధ్యాయాలకు వచ్చేసరికి, ఆదికాండం 22 అధ్యాయాలకు వచ్చేసరికి దేవుడు ఏమంటాడు తెలిసిన? నీవు ప్రేమించు ఇస్సాకును నేను చూపించే పర్వతం మీద నాకు బలి చేసేయి అన్నాడు. బాగా గమనించండి. నీవు ప్రేమించే ఇస్సాకుని నేను చూపించే పర్వతం మీద బలి చేసేయి అన్నాడు. మరో మాట మాట్లాడకుండా బయలుదేరి అంతా సర్దుకొని బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడే కుమారుడు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నాను డాడీ? బలి చెల్లించేదానికి. డాడీ అక్కడేమో రాళ్ళు దొరుకుతాయి, మన దగ్గర కట్టెలు ఉన్న తర్వాత నిప్పు ఉంది, మరి గొర్రెపిడే డాడీ? దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఏమంటే ఆ కొండ ఎక్కారు. ఆ తర్వాత రాళ్ళు పేర్చారు, కట్టెలను కూడా పేర్చారు. డాడీ పని అయిపోయింది, గొర్రెపిల్లేది, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అని ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత నిన్నే చూసుకున్నారా బాబు అని కాళ్ళు చేతులు కట్టేసి ఏమని పడుకోబెట్టి తన దగ్గర ఉన్న కత్తెత్తి దేవునికి బలిపోయి ఆ సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత మనం గమనిస్తే అబ్రహాం ఇట్లా వెనకతట్టు చూస్తే అక్కడ ఏముందంటే పొదలో, చెప్పండి గట్టిగా, పొదలో ఏముంది? పొట్టేలు పిల్ల కనపడతా ఉంది. దాన్ని తీసుకొని వచ్చి ఇస్సాకుకు మారుగా, చెప్పండి, ఇస్సాకుకు మారుగా దహన బలి అర్పించేసేసాడు. ఇస్సాకుకు మారుగా, ఇస్సాకును అర్పించలేదు కానీ మారుగా అర్పించాడు. ఇది కూడా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, తర్వాత రోజుల్లో జరగబోయే దానిని దేవుడు ఆ అబ్రహాము జీవితంలో కనపరిచినట్లుగా మనం గుర్తెరగలగాలి. తర్వాత రోజుల్లో ఇస్సాకుని బలి చెల్లించ స్థితి కలిగినా బలి చెల్లించగలిగేటట్లుగా దేవుడు చెయ్యలా. ఆపు, బలి చెల్లించ తీర్మానం చేశావు, ఇక ఆపు, చాలు, ఆ చిన్న పిల్లవాని మీద చెయ్యి వెయ్యకు అని అంటే ఇలా తిరిగితే అక్కడ గొర్రెపిల్ల చూపించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యానంటే ప్రియమైన వాళ్ళరా, అక్కడ రాయబడిన మాట ఏం తెలిసిన? దేవుడే, చెప్పండి, దేవుడే చూసుకుంటాడు, దేవుడే దహన బలి కోసం దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అన్న ఆ మాటలు ప్రియమైన మనం గుర్తుపెట్టుకోగలగాలి. అర్థమవుతుందా? తర్వాత రోజుల్లో మనం ఆలోచన చేస్తే కాలం సంపూర్ణమైంది. యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. వాగ్దానము చేయబడిన బలిగా ఆయనే బలి అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. బైబిల్లో వ్రాయబడిన మాట ఏం తెలిసిన? నేను చెప్పినది చేయకుండా ఉంటానా? నేను చెప్పి చేయకుందునా? నేను చెప్పి చేయకుందునా? నేను చెప్పినది చేయకుండా ఉంటానా? దేవుడు నాతో ఒక మాట సెలవిస్తే, నీతో ఒక మాట సెలవిస్తే అది తప్పకుండా ఆయన చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది? తప్పకుండా ఆయన చేస్తాడు. బైబిల్లో మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన ఏ మాట కూడా తప్పిపోలేదు అని రాయబడింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన ఏ మాట కూడా తప్పిపోలేదు ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా ఆదాము అవ్వ రోజులలో దేవుడు తెలియజేసిన ఆ మాట తప్పిపోకుండా ఆయన నెరవేర్చడం మనం గమనించగలుగుతా ఉన్నాం. ఆయన కుమారునిగా ఈ లోకానికి పంపి యేసు ప్రభువే బలిగా మార్చబడిన ఆ సందర్భంలో గుర్తెరగలుగుతా ఉన్న ప్రియమైన వాళ్ళరా. అందుకని మన జీవితంలో ప్రధాన యాజకుడైన, చెప్పండి గట్టిగా, యేసు మీద
నువ్వు లక్ష్యం ఉంచగలగాలి. ఆ ప్రధాన యాజకుడు ఎవరై అంటే మన కోసం బలి అయిపోయాడు. ఏ బలిగా మార్చబడ్డాడు అంటే వాగ్దానము చేయబడిన బలిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో ఒక మాట చెప్తే దానికి ఎవరి సపోర్ట్ దేవుడు తీసుకోడు. దేవునికి ఎవరి సహాయం అవసరం లేదు. నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృపలేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృపలేనిది నే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను.